చేయడం తప్ప తీసుకోండి. ఏమో దొంగ పోలీసులు చాలా తయారు చెప్పింది సార్. మీకు ఏ రూల్ వర్తిస్తుందో మాకైతే వర్తిస్తుంది. మీకు అలాగే ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మీకు డ్రగ్ పెడ్లర్స్ ఉంటే మీరు ఆపేసుకోండి. మిగిలిన ఏం టైం ఏమన్నా ఇచ్చిపోయి మీరు ఇచ్చేయండి. అంతేగాని నిజంగా దొంగబండి నేను సార్ ఇప్పుడు ఇది దీనిని ఈ బండిని రికార్డ్ సాయంత్రం దాకా తెచ్చుకోమని సార్, రేపు కూడా తెచ్చుకోమని సార్, రికార్డ్ తెచ్చుకోమని పట్టుకెళ్ళిపోమని 2 days టైం వస్తుంది. ఇంకా మేము రికార్డ్ టైం ఇవ్వకపోతే కదా మీకు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోండి. మాకు అభ్యంతరం లేదు. మీరు పని చేయండి సార్. నేను చెప్పేదాను మీరు పని చేయండి. అలాగేనండి ఇప్పుడు మీరు ఫైనాన్స్ ఏదైతే అది ఒకసారి ఫైనాన్స్ ఎవరైనా చూపించండి. మీ ఎదురుగానే మరి మనం ప్రజలకు న్యాయం చేయాలి కదా. ఎవరెవరైతే రికార్డు లేదు వాళ్ళు ఈ ఫైనాన్స్ వరల్డ్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ నెంబర్ తీసుకోండి. మీరు వాళ్ళు కూడా మీకు చెప్పలేదు అనుకో. మీరు పట్టుకోండి. దొంగబండి మీద సపోర్ట్ దొంగబండి మీద అలాగే దొంగబండి మీద స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే తప్పు. స్పెసిఫిక్ కంప్లైంట్ మీరు పెట్టిన డబ్బులు కలిగించడం ఇష్టమైంది. తెల్లవారుజాము 3ంటికి వచ్చే హక్కు మీరు ఎవరు ఇచ్చారు? ఎవడిచ్చాడు మీకు? మీ పని అడిగాం. మీరు ఊరు మాకు చెప్పారు. మా పని మేము చేసుకోవాలి. ఇంతకుముందు అన్ని పనులు చేశారు. అవి కూడా చూస్తాం. ప్రతిదానికి ఏదైతే ఆల్రెడీ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి కేసులు మీద నమోదైనటువంటి ఏమున్నాయో అవి మీరు తీసుకెళ్ళడం తప్పు కాదు. అవి మీరు తీసుకెళ్ళడం కానీ పది మంది మీరు రికార్డు లేదని తెచ్చిన వాళ్ళు ఏవైతున్నాయో అవి రికార్డు కొంతమంది ఫైనాన్స్ ఉన్నాయి. నిన్న ఇవాళ కూర్చుని దేనికి వెళ్ళేవా? మరి ఉన్నాయా? అయినా కూడా కంపేర్ చేసి వచ్చి పట్టుకెళ్ళారు. చాలా మంది 30 మంది పట్టుకెళ్ళారు. మేము ఇబ్బంది పెట్టాము సార్. చేయలేదు కదా. వెహికల్ చాలా ఫైనాన్స్ ఉంటే టైం ఇవ్వండి సార్. 2 రోజులు మీరు టైం నేను కూడా మళ్ళీ తప్పనిసరిగా నేను అడిగేటువంటిది ఇళ్ల మీదకి మీ వెర్షన్ మీది కదా. బాబు ఎలా రండి. చట్ట ప్రకారం ఒక్క నిరపరాధి కూడా ఇబ్బంది పెట్టబడకూడదు. అంచేత మనం ఏమడుగుతున్నాం మీకు తెలుసలేదు. మాకు తెలుసు. గట్టిగా ఆడకలేదు. అక్కడ ఎవరు జడ్జి వెళ్ళిపోరు. ఏ టైంలో ఇళ్ళకి వెళ్ళాల్సి ఏ టైం ఇంటికి వెళ్ళారు? తెల్లవారుజామున. అంటే మొత్తం స్ట్రీట్లో అన్ని చోట్ల వెళ్ళారు. అంటే మేము గాంజాయి విషయంలో అని చెప్పింది. గాంజాయి విషయంలో లేకపోతే ఉన్నటువంటి ఎట్లాంటి బళ్ళు అన్న థెఫ్ట్ గురైనటువంటి పట్టుకోవడంలో మేమందరం వ్యతిరేకం కాదండి. కానీ ఒక ప్రాంతం మీద ముద్రేసి ఏమండి
తెల్లవారుజామున 3 గంటలకి వితౌట్ ఎయిటీ మనకు సెర్చ్ వారెంట్ లేకుండా 3 గంటలకు సరే 3, 4, 5 5:30 అయినా కూడా ఇళ్ళకి వెళ్ళి వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ మన సామాన్యులు కూడా ఉన్నారు కదా అందులో కొంతమంది బళ్ళు ఉన్నాయి వాళ్ళు ఏం చేసుకున్నారో బయట ఫైనాన్స్ కంపెనీల్లో ఏమన్నా తెచ్చుకుని ఉండొచ్చు 2-3 రోజులు అవసరమైతే వాళ్ళకి అవకాశం ఇచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీ బళ్ళు ఎవరైనా మీ రికార్డు మీద మీ లేకపోతే ఇంటికి వచ్చి చర్చ పట్టుకుపోతారు ముందస్తు సమాచారం ఇచ్చి మీరు ఏ ప్రాంతం చెక్ చేసినా తప్పు కాదండి. అంతేగాని ఇవాళ శనివారం ఓ పక్కన రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువైపోయి అక్కడ వాడపల్లి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఎలా పెడితే అలా ఉంది. ఓ పక్కన ఇవాళ పెళ్ళిళ్ళు ఇవాళ పొద్దుటే ఈ ప్రాంతం మీద ముద్రేసి ఇవాళ ఇక్కడ మొత్తం అన్ని చెక్ చేస్తానటువంటి తప్పు కదా. మీరు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఈ ఒక ముందస్తు మధ్య పోనీ ఎవరు మీకు ఏమైనా స్పెసిఫిక్గా ఓ బండి పట్టి రావాలంటే మీకు దాని మీద ఓనర్ కంప్లైంట్ అన్నా ఉండాలి, లేదా గతంలో అతను గంజాయి అమ్మినటువంటి రికార్డు అన్నా ఉండాలి. మీరు గంజాయి రికార్డు మొత్తం ఇక్కడ ఉన్న బళ్ళన్నీ గతంలో మీ రికార్డులో గంజాయి అమ్మేటువంటి రికార్డు చూపిస్తేనే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. తప్పు కాదు, దానికి నేను కూడా మీతో పాటు దగ్గర కానీ మీరు బళ్ళు పడి ఇక్కడ పెట్టడం తప్పు. గౌరవంగా బతుకుతున్నాడు ఇంటిలో బళ్ళు మీరు పట్టుకొచ్చి ఇక్కడ ఎలా పెడతారు? అలాగే సార్ ఇంటి దగ్గర నుంచి బండి పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఎలా పెడతారు? అది ఇంటి దగ్గర నీకు అదే చెప్తున్నా బండి చెప్తున్నాను మీరు అదే అడుగుతున్నా రికార్డు ఆర్టీఏలో అలాగే ఎన్ని బళ్ళు చెక్ చేశారు? 58 పట్టుకున్నాం సార్. 58 పట్టుకున్నాం సార్. 58లో అన్ని రికార్డులు వెరిఫై చేసి ఏమైనా వైలేషన్స్ ఉంటే కనుక ఫైన్ చేసి 30 బళ్ళు రిలీజ్ చేసాం సార్. మిగతా ఉన్నాయి. ఈ బళ్ళు కూడా కార్బన్ రోజులో భాగంగా మనం ఇళ్ళకెళ్ళి పట్టుకొస్తున్నాం. రోడ్డు మీదే ఇంటి బయట కాదు రోడ్డు మీద రోడ్డు మీద ఇంటి ముందు ఉంటా సార్ అన్నీ రోడ్డు మీద అడిగాం అడగండి ఏమలేవు ఏమన్నా ఏం రికార్డు ఉంది చెప్తా చెప్పు ఫైనాన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన లైసెన్స్ ఉందా? 10,000 కట్టాలి. ఇన్సూరెన్స్ ఉందా? 5,000 కట్టాలి. పొల్యూషన్ ఉందా? 3,330 కట్టాలి. కట్టండి అబ్బా సార్ చెప్తున్నారు కదా కట్టండి కట్టండి. ఇప్పుడు కట్టేవాడికి 15,300 కట్ట 15,330 కట్టాలి. ఇప్పుడు నేను చెప్పేదేనండి మీరు ఇక్కడ చెప్పేదేనండి మీరు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బళ్ళు పట్టుకు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నా. రెండోది ఏవైతే లేవో ఫైనాన్స్ చేసిన వెహికల్స్ వారికి అనేది టైం ఇవ్వండి. రెండోది నేను ఏమడగలో నాకు తెలుసు చెప్తున్నా. ఇక్కడ రెండు విషయాలండి. ఏదైతే మీరు చెప్తున్నారు రూల్ ప్రకారం మనం మీరు ఎప్పుడో మీరు ఏదైతే రికార్డు అన్నారో దాన్ని మీరు ముందస్తు ఎవరైనా చెప్పిదండి. మీరు రోడ్డు మీద వెహికల్ నడుపుకుంటూ రోడ్డు మీద వెళ్తున్న వెహికల్ కూడా మనకు ఆపి రోడ్డు మీద వెళ్ళే వెహికల్ మీరు ఆపొచ్చు. నడిపించుకోలేకపోయినా ఆపకూడదు. మీకు హక్కు లేదు. మీరు అందుకే తప్పు జరగదు ప్రాంతం చేసి అయితే అంటే ఈ ప్రభుత్వంలో ఓ ప్రాంతం మీద ముద్రేసి మొత్తం మీద అదే అంచేతే నేను ఎవరైతే చెప్తున్నా మీరు
చెప్పింది. దొంగ బండిని సపోర్ట్ చేయడం వల్ల ఈ బండి చూపించండి. ఈ బండి రికార్డు చూపించండి. మీరు అడిగారు కదా. హెల్మెట్ కాదండి. హెల్మెట్ కాదు. ఆయనకి ఏమి లేదు రాస్తే 10,000 రాయాలండి. 10,000 రాయాలండి. ఆయనకి ఏమి రాయాలి రాస్తే అదే మీరు 10,000 రాయాలి. ఆయనకి మరి రాయమంటే రాస్తాం. మరి మీరు 10,000 రాయండి. మార్చు చెప్తున్నారు కదా సార్. మార్చు 10,000 కట్టించు. చెప్తున్నారు కదా సార్. 10,000 కట్టించు. మీ చట్ట ప్రకారం లిబరల్ కి వెళ్తాం సార్ మేము. మీరు 10,000 లిబరల్ గా 10,000 రాయమంటే రాస్తాం. మీ చట్ట ప్రకారం చెప్తున్నారు 10,000 కట్టించు. మీరు చట్ట ప్రకారం మీరు ఎంత కట్టించండి. బలి చూపించమని ఒక్క 50 ఫైనాన్స్ ఉన్న బలి చూపించమని ఒకసారి రికార్డు ఏదో తీసుకురండి. ఇన్సూరెన్స్ కూడా కట్టించకూడదు. ఇంకేం చెప్తాను సార్. ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ట్యాక్స్ ఏముందని చెప్పి తప్పు కదా. ఇది తప్పు. ఇది ఏదమ్మా ఆ బండి నా ఫ్రెండ్కి ఇచ్చానండి. పెళ్లి వెళ్తానన్నాడు. వాళ్ళ ఇంటికాడ నుంచి బండి తెచ్చారండి. ఇప్పుడు లైసెన్స్ ఆడ దగ్గర తీసుకోవాలని నన్ను అడుగుతున్నారండి. నా దగ్గర లైసెన్స్ మరి టైం ఉండేవాళ్ళు కదా. డ్రైవింగ్ ఈ కట్టి ఏరియాలోనే కదా. ఈ ఏరియా చేస్తున్నాడు. ఆ బండి మా అమ్మగారి పేరు మీద ఉందండి. మా అన్ని నడుపుతాడు. ఇప్పుడు లైసెన్స్ నన్ను అడుగుతున్నారు. నా దగ్గర ఎక్కడ ఉంటుంది? లైసెన్స్ ఉండాలి కదా. ఆ బండి నేను నడపట్లేదు కదండి. బండి ఎక్కడ పట్టుకొచ్చారు? ఇంటికాడ ఉంటుంది. నడపలే ఉండు. ఫైన్ కట్టాలని లేదు. లైసెన్స్ ఆయన ఫైన్ కట్టానండి. ఫైన్ వేసారండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ నేను ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో చూపించి ఇది ఒకవేళ దొంగ బండి కావాలన్నా జెన్యున్ ఫలానా బండి ఉండదు. అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నా కానీ అది చూపిస్తాం. నేను క్లారిటీ తీసుకుని పంపించేస్తాను. నామినల్ పేరు కావాలి. లేదంటే కనుక రికార్డు లేకపోతే ఎస్సీ బుక్ లేకపోతే కనుక ఇది ఇంపౌండ్ అయిపోతుంది. అది వెరిఫై చేసుకుని ఒక టైం ఇవ్వమంటే ఇద్దాం సార్. ఇబ్బంది ఏం లేదు. సాయంత్రం రావచ్చు, రేపు రావచ్చు. టైం ఇవ్వండి. టైం ఇచ్చి మీరు ఏమంటారు ఒక్క దొంగ బండి కూడా నేను రికమెండ్ చేయను. ఒక్క డ్రగ్ లాంటి పెట్రోల్ కూడా మనం రికమెండ్ చెయ్యం. అఫెండర్ ఏది ఆడ హ్యాబిచుయేటెడ్ అఫెండర్ ఎవడైనా ఉంటే వాడి బండి నిజంగా అది ట్యాక్స్ కట్టున్నా మీరు ఆపినా నేను మధ్యలో రాను. కానీ ఒక ప్రాంతం మీద కావాలని తెల్లవారుజామున మీరు ఇళ్ల దగ్గర ఉన్న బొల్లెట్టుకు వచ్చి పెట్టి ఆడికి ఇంటి దగ్గర ఉన్న హెల్మెట్ లేదని లేకపోతే ఎలాగ తప్పుడు విధంగా వెళ్తే మాత్రం కరెక్ట్ కాదు. మీ కన్సర్న్కి వెళ్తుంది. మీ ఐడి కార్డులు అడిగితే సగం మంది లేవు ఇక్కడ. మరి వాళ్ళు ఇళ్ల దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు కూడా అడిగితే బండి ఫైనాన్స్ మాపు అయ్యి ఉంటాయి కదా. ఆ 2-3 రోజులు టైం ఇవ్వండి. మీరు డ్రగ్స్ బ్లడ్లర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరన్నా ఇందులో రికార్డు పరంగా ఉంటే మీరు చేయడం తప్పు కాదు. దొంగ బండి అమ్ముతున్నారు ఇక్కడ. గంజా కేసులు మాకు కేసులు ఉన్నాయి ఇక్కడ. తాగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ.